హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రాంచ్ టీవీ. మనిషి జీవితంలో ఉచితంగా ఏదొచ్చినా సరే అది మంచా చెడా అని ఆలోచించకుండా చూడండి, రాజకీయంలో రాజకీయ నాయకులు ఉచిత పథకాలు ఇస్తున్నారు అని అంటే ఎగబడిపోతున్నాం. అలాగే మనిషి జీవితంలో ఎవరైనా సరే ఏదైనా చేస్తున్నారు అని అంటే సింపుల్ గా అక్కడ ఆలోచించకుండా ఆ మనిషి వెనుక ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది. తర్వాత జీవితం ఏమవుతుంది, ఎలా నడుస్తుంది, ఇలాంటివి ఎన్నో సమస్యలు జరుగుతూ ఉన్నాయి. లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూస్తున్నారు. సో ఇలాంటి ఎన్నో సమస్యల్ని పరిష్కరించడానికి ప్లస్ మనతో మాట్లాడడానికి ఆ సమస్యలన్నిటి గురించి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోసల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అసలు మనిషి జీవితం అంటే ఉచితంగా ఏదైనా ఇస్తున్నారు అని అంటే అసలు ఆలోచించట్లేదు. అది మీరు మనం అనుకున్నట్టుగా రాజకీయంలో ఉచిత పథకాలు కావచ్చు, లేదా ఒక అమ్మాయికి ఏదో చిన్న ఆశ చూపించి నిన్ను బాగా చూసుకుంటాను అని అంటే భర్త చనిపోయిన ఆడామె కావచ్చు, లేదా భర్త ఉన్న ఆవిడే కావచ్చు, సింపుల్గా అక్కడి నుంచి డైవర్ట్ అయిపోతున్నారు. అసలు ఎందుకంటారు? ఏంటి రీజన్? తన మీద తన కాన్ఫిడెన్స్, విశ్వాసం లేకపోవడం, ఆత్మస్థైర్యం లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఆత్మ నిర్భరత లేకపోవడము. నాకు అసలు తను సర్వైవ్ అవ్వడానికి తన శ్రమ ప్రధాన కారణం అన్న విషయం మర్చిపోవడం. తను నిలబడ్డానికి తన ఉనికికి తన శక్తి సామర్థ్యాలు ప్రధాన కారణంగానే ఉనికిలో ఉంటాడు. శక్తిహీనుడు, సామర్థ్యహీనుడు, లేదా ఏ రకంగానూ వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వాడు ఉనికే లేదు. అసలు ఉనికి ఎలా కోల్పోతాడు? అన్నీ కూడా పరాధీనం అయిపోయేలా మనిషి ప్రవర్తించడం వల్ల, తయారవడం వల్ల అతనిలో ఉన్నంటే పరాధీన బానిసతత్వాన్ని ఎవరైనా సరే దాన్ని అతనిలో ఉన్న బలహీనతని వీళ్ళు గ్రహించి ఆ బలహీనత కారణంగా అతను లొంగ తీసుకుంటారు, వ్యక్తిని లొంగ తీసుకుంటారు తమ ప్రయోజనాల కోసం, తన అవసరం కోసం. అలా లొంగిపోతున్న వ్యక్తి తన శక్తి తను వాడుకోడు, శక్తిహీనమైపోతాడు, సామర్థ్యహీనమైపోతాడు, తనంతట తాను ప్రయోజకత్వాన్ని కూడా కోల్పోతాడు. శక్తిని సంపాదించుకుని సామర్థ్యాన్ని సంపాదించుకుంటే ప్రయోజకత్వం వస్తుంది. ప్రయోజకత్వం వచ్చినప్పుడు చప్పట్లు కొడితే సృష్టిస్తాడు. శ్రమ పడతాడు కాబట్టి శ్రమ వల్లే సంపద వస్తుంది. శ్రమ లేకుండా సంపద రాదు. ఎప్పుడైనా శ్రమ లేకుండా సంపాదిస్తుంటే మోసం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, నేరాలు చేస్తాడు. మోసం చేసి సంపాదిస్తాడు, శ్రమలో కాదు. మోసం చేసి లేదా దుర్మార్గం చేసి, దొంగతనం చేసి, ఇంకేదైనా సరే దిగజారిపోయి అన్ని రకాల విలువల నుంచి దూరంగా జరపబడిన వాడు ఎప్పుడు కూడా పరాధీనంగా ఏదైనా ఉచితంగా వస్తుంది. ఉచితంగా అంటే తనంతట తాను సర్వైవ్ అవ్వడానికి, నిలబడడానికి, బతకడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోడు. వాడిని అలా తయారు చేస్తాడు ఎవరు? మరో దుర్మార్గుడు. సంపద వాడి చేతిలో ఉంటుంది. సంపద అంటే వాడు కూడా నేరంగా సంపాదిస్తాడు. నేరమయ్య ఆర్థిక సంపాదన. ఒక నేరస్తుడు నేరం వల్ల వాడు మైట్ ఈజ్ రైట్ అనుకుని సృష్టిలో దోచుంటే ఎక్స్ప్లాయిట్ చేయడం, సృష్టిని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడమే. వాడు దోపిడీదారు దగ్గర చేరిన వాడు వేసినట్టు పరాధీనంలో వాడిమే బతుకుతాడు. అమ్మకిసేసే కమ్మునయ్యి, నేను ఎవరికన్నా తక్కువ అని కాదు, ఒకటి చేత వేలే చూపించుకోను. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ జీవనంలో తను పొందే ఆనందం, ఉచితం అన్న పదం ఎప్పుడైతే వచ్చిందో మనిషిని బానిసదిగా చేసేసావు. వాడిలో శ్రమపడే తత్వం పోయింది, కష్టపడే తత్వం పోయింది, ప్రయోజకత్వం అసలే లేదు. ఫ్రీగా తీసుకోవడం అనేది అలవాటైపోతుంది. తనంతట తాను ఇప్పుడు సింహాలను బోల్లో పెట్టి మాంసం అన్నీ వేస్తూ ఉంటారు. బోల్లో పెరుగుతూ ఉంటుంది, కొరుక్కు తింటూ ఉంటుంది. దాన్ని అడవిలోకి వదిలేయండి, బతకలేదు. వేటాడటం రాదు, దానికి హంటింగ్ రాదు. మిగతా జంతువులన్నీ కలిపి కుక్క కూడా దీన్ని తినేస్తుంది. నక్క, కుక్క కూడా దీన్ని వేటాడి తినేస్తాయి. ఎంచేత డిఫెన్స్ కూడా రాదు కదా దీనికి. సరే, కమింగ్ టు ద పొలిటికల్, యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ కూడా కాబట్టి మీరు ఉచిత పథకాలు అనేవాళ్ళు మన ప్రభుత్వం నేర్పిస్తూ జనాలకి ఉచిత పథకం అనే ఒక ఎర వేసి ఓట్లు సంపాదించుకుంటుంది, పాలన కొనసాగిస్తుంది. అసలు ఎంతవరకు అంటే అసలు ఇది మనకి నేను జర్నలిస్ట్గా కాకుండా ఒక పౌరురాలిగా అడుగుతుంది, మనకి ఇది అసలు అవసరమా? ఉచిత పథకం అనేది మనకు అవసరమా? ఎంతవరకు వెళ్తుంది ఇది? సంపద సృష్టించకుండా మనిషిని కూర్చోపెట్టి నువ్వు నీ పోషణ చూసుకుంటావు, నీ అవసరాలు నేను చూసుకుంటానంటే నేను వేరు, అవతలవాడు వేరు. అంటే పాలించేవాడు పాలకుడు, పాలింపబడేవాడు బానిస. అసలు పాలకులు లేరు, పాలితులు లేరు, పాలకుడు లేడు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు, ఇంకా వేరే పాలకుడు ఎవరున్నారు? నేను ఉచితం ఇస్తున్నాను నీకు, ఇచ్చేవాడు ఒకడు, పుచ్చుకునేవాడు ఒకడా? ఏమిటది? రెండు లేవు కదా. ఫ్యూడలిక్ వ్యవస్థలో సంపదంతా ప్రభు
చేతిలో ఉంటుందంటే ఎవరు పరిపాలన చేస్తాడో వాడి చేతిలో ఉంటుంది. ఫ్యూడలిస్ట్ దాంట్లో నియంత చేతిలో ఉంటుంది సంపద. వాళ్ళకి కేవలం 2 పూట్లకి భోజనం మాత్రం వీడు పెడతాడు. సంపద అంతా వాడి దగ్గర ఉంటుంది. ప్రపంచ దేశ చరిత్రలు చూడండి, ఎక్కడ అడ్రస్ లేకుండా ఉరికంబాలు ఎక్కేసిన వాళ్ళందరూ సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు. చెప్పాలి మనం, వాళ్ళ సంపద అంతా వాళ్ళది, చేతిలో పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ప్రజలందరూ కూడా బానిసలు. ఒక ముద్ద ఎక్కువ వేస్తే వాళ్ళు బలం సంతరించుకుంటాడు, ఎక్కువ తింటే ఆలోచిస్తాడు, తిరిగి చేస్తాడు, ఉద్యమం చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసే ఆలోచన కూడా రాకూడదు వాడికి. నా బతికింతే, ఆయన ఒక పూట భోజనం పెడుతున్నారు, నా భోజనం తింటున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటున్నాను, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాను అనుకుంటాడు వాడు. వాడు ఇష్టం వచ్చినట్టు ఏమున్నట్లే, ఏది కూడా ఇష్టం కోసం పని చేయట్లేదు. అదొకటే నువ్వు చేసేది. నీకు ఏదైతే ఇష్టం ఆ పని నువ్వు చేయలేవు. నువ్వు చేయవలసిందంటే నీ సంతానోత్పత్తి చేస్తావు, సంతానాన్ని పెంచుతావు. పేదవాడు సంతానాన్ని పెంచుతాడు, బానిసలు పెంచుతాడు. బానిసలు పెరిగితే రాజుకు బలం. కాబట్టి ఇలా ఉచితాలు ఎవరిస్తే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలే పన్నులు కడుతున్నారు. దేశ సంపద అంతా ప్రజలదే, సంపద సృష్టించేది ప్రజలే. ప్రభుత్వం అన్నారు, ప్రభుత్వం ఉచితాలు ఇవ్వట్లేదు, ఇవ్వద్దు. ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ పక్ష నాయకులు మాత్రం ఉచితాల పేరుతో తప్పుదోవ పట్టిస్తారు. పరిపాలనలో ఎక్కడ ఉచితాలు లేవు. నువ్వు పనిచేయి, నీకు పంచి దగ్గర ఫలితం తీసుకో. అంచేతే దేశంలో పరిశ్రమలు కావాలి. పరిశ్రమ అంటే ఎప్పుడు పొగ్గొట్టాలు, లేకపోతే పళ్ళ యంత్రాలు, కష్టపడి వ్యవసాయం కూడా పరిశ్రమే. వ్యవసాయంతో ఆధారపడిన అన్ని వస్తువులు పరిశ్రమలే. చెరుకు తయారు చేస్తున్నాం, చెరుకులోంచి షుగర్ తయారు చేస్తాం, బెల్లం తయారు చేస్తాం, మొలాసిస్ తయారు చేస్తున్నాం, ఇంకా ఇతరత్ర వస్తుంది. ఆ పిప్పి నుంచి ఇంకా కరెంట్తో ఉత్పత్తి చేస్తున్నారు, గ్రాన్యూల్స్ తయారు చేస్తారు, గ్రాన్యూల్స్ నుంచి అట్టలు తయారు చేస్తారు, గోడలు కడుతున్నారు. ఎంతైనా ప్రకృతి నుంచి ఎన్ని వనరులైనా వస్తాయి, ప్రకృతి నాశనం చేయకుండా ఉంటాయి. వ్యవసాయ ఆధారిత వ్యవసాయం జనం ఉంది, దాంట్లో నార తీస్తున్నాం, నార నుంచి సంచులు వస్తున్నాయి, బట్టలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి విపరీతంగా. వ్యవసాయం కూడా పరిశ్రమే. ఆ పరిశ్రమలో భారతదేశంలో ఉన్న కార్మికులందరూ కూడా, వ్యవసాయ ఆధారిత కుటుంబాలందరూ కార్మికులే. వాళ్ళు సంపద సృష్టిస్తున్నారు, సంపదలో భాగం తీసుకుంటారు. అంచేది ప్రతి వ్యక్తి కార్మికుడే. కార్మికుడు తన పని చేసి, ప్రతి చేతికి పని ఉంటుంది, ప్రతి చేతికి మనిషికి ఆహారం వస్తుంది. అంచేది ఎవరి మీద ఆధారపడట్లా. ఇక్కడ నువ్వు సంపద సృష్టించకుండా అందరికీ నేను సంపద పంచుతానంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అయిపోయింది ఈ దేశం. ఎక్కడో మనం బ్రెజిల్ లాంటి ఎన్నో దేశాలు చూస్తున్నాం, కోట్ల రోడ్డు మీద నోట్ల గట్లు ఉంటాయి. అది కాదు సంపద. ఈవేళ నువ్వు ఉచితాలు ఇచ్చిన తర్వాత ఎంతమంది పనులు మానేశారు. వ్యవసాయం ప్రధానంగా ఆధారంగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మికులు పరాయి రాష్ట్రం నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి. అసలు వ్యవసాయ కార్మికులు లేకపోతే వీడికి సంపాదనే ఉంది. అందరికీ 1000 కొద్ది 100 కొద్ది 2 ఎకరాలు, ఎకరం కూడా లేదు సామాన్యుడికి. మరి వాడు ఎలా బతుకుతాడు? నువ్వు ఉచితం ఇస్తున్నావు. ఉచితం ఇస్తుంటే వాడి దగ్గర మళ్ళీ దోచుకుంటున్నావు, ట్యాక్సుల రూపంలో దోచు. వాడికి ఉచిత విద్య లేదు, వాడి కుటుంబానికి ఉచిత వైద్యం లేదు. నేను పెట్టిన తిండి తింటూ నేను ఇస్తాను, నీకు వారం బట్టవాడా చేస్తాను, లేకపోతే నెల బట్టవాడా చేస్తాను, నీ ఇంటికి వస్తుంది, నీ చేతికి ఇస్తాను, నీ ఇంట్లో అన్నీ వేస్తాను అంటే ఏమైంది? నిర్వీర్యం అయిపోతుంది. నిర్వీర్యం అంటే వీర్యం, శక్తి లేని వ్యక్తుల యొక్క సమూహం తయారవుతుంది. అంచేత పాలకుడి చేతులు వీడు ఎప్పుడు బొమ్మగానే ఉంటాడు. ర్యాపిడోకి వెళ్ళాను, వెహికల్ ఏదో ప్రాబ్లం ఉంది అని. ఏజ్డ్ ఆయన, పెద్ద ఆయన మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేశాడు, రిటైర్డ్ అయిపోయారు. మీరెందుకు ఇలా ర్యాపిడో, అది కూడా బండి ఎందుకు నడిపిస్తున్నారు? ఈ ఏజ్లో మీకు పెయిన్ వస్తే అది కష్టం కదా అంటే, అంత ఇబ్బందిగా ఉందా మీకు? యాజ్ ఏ జర్నలిస్ట్గా అది వెళ్ళిపోయాన్న వచ్చేసింది. అంత ఇబ్బందిగా మీరు ఫీల్ అవుతున్నారా? ఎందుకు ఈ ఏజ్లో మీరు నడుపుతున్నారు అని నేను అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అదేంటమ్మా, తింటూ కూర్చుంటే ఏమీ ఉండదు, కొండలు కూడా తరిగిపోతాయి. మా నాన్న చక్కగా కూర్చొని షాప్ నడిపిస్తున్నాడు, నేను రిటైర్డ్ అయిపోయాను, ఊరికి ఇంట్లో కూర్చొని ఏం చేయను, నాకు ఇప్పుడు బాగున్నన్ని రోజులు చేస్తాను, శరీరం సహకరిస్తుంది, నేను చేస్తానమ్మా, నేను మంచిగా ఉన్నాను, పేరు కూడా లక్ష్మయ్య ఏదో, నిన్ననే నేను ర్యాపిడే అంటే. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నా కష్టాన్ని నమ్ముకొని నేను వెళ్తాను, ఉచితం కోసం నేను ఉండను. కానీ కొంతమంది మాత్రం ఆ ఉచితం కోసమే వెంపర్లాడుతున్నారు, దాంతోనే ఉంటున్నారు. అది లేకపోతే అమ్మో నడవదు, అమ్మో నేను లేవను. ఆ మధ్యన ఒక వీడియో పంపించారు, దానికి సర్కాస్టిక్గా ఉంటుంది ఆ వీడియో. దాంట్లో అర్థం విపరీతంగా లోపతలుగా ఉంది. వాడు కూర్చున్నాడు, ఎరా ఇలా కూర్చున్నావు, నువ్వు ఏదో చదువుకున్నావు కదా, కొంచెం ఉద్యోగం చేయరా, ఉద్యోగం వస్తుంది, ఇలా వస్తుంది, అది ఇల్లు కట్టుకోవచ్చు, లేదా ఇదే చేసుకోవచ్చు, అవన్నీ ఉంటాయిరా నీకు, ఎందుకురా ఇలాగా కాలక్షేపం చేసావు పొద్దున్న సాయంత్రం దాకా అంటే, నీకు నేను ఉద్యోగం చేస్తున్నాను, ఏముంది, నీకు ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి, నువ్వు ఏమేమి సుఖాలు అనిపిస్తున్నావు కూడా నేను సుఖాలు అనిపిస్తున్నాను రా, అన్నీ ఉచితంగా వస్తున్నాయి నాకు అన్నాడు. సర్కాస్టిక్గా ఉంటుంది అది. లేనిది నీకు నాకు లేట్ తేడా ఏమిటి, ఎందుకు నేను కష్టపడాలంటే.
ఈ మనుషులు ఎక్కువైతే వీళ్ళు మనుషులు తిరగబడలేరు ఎప్పుడు రేపొద్దున. అవును. ఇది ఎవ్వరి మీద తిరగబడలేరు. నియంతృత్వం ప్రబలిపోతుంది. అలా ఒక్కళ్ళ మీద మీకు ఎక్కడైనా నియంత్రణ గురించి చరిత్ర చదవండి. ఏ దేశం సర్వనాశనం అయిపోయి కింద పడిపోయిందో ప్రజల్ని సోమరిపోతుల్లా పెంచి నువ్వు నన్ను దేవుళ్ళ చూసుకో, నీ గురించి నేను అన్నీ చూస్తాను, నువ్వు కష్టపడక్కర్లేదు, నేనే నీకు తిండి పెడతాను, నేనే నీకు సర్వస్వం ఇచ్చిన వాడిని, సర్వస్వం ఇస్తాను, నేనే నీ పోషకుడిని, నేనే నీ ప్రభువుని, నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నన్ను ప్రార్థించుకో. నిర్వీర్యమైపోయి ఆ జాతి అంతా నాశనం అయిపోతుంది. అయిపోయింది. ఇంట్లోనూ ఉన్నాం. దానికి ఒక పేరు పెట్టారు, ముద్దు పేరు, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. సామ్యవాద దేశం అంటే ఏమిటి? కూర్చోబెట్టి అన్ని కూడా పెట్టి పోషించడం, కూర్చోబెట్టి రేపటి రోజున ఒరే నేను పెట్టను అన్నప్పుడు వాడి పరిస్థితి ఏంటి అనేది మాత్రం చచ్చిపోతాడు. వాడు తిరగబడలేడు, అక్కడ నుంచి లేవలేడు. అలా మనిషి పడిపోతాడు. ఒకరి తర్వాత ఒకరు పడిపోతాయి. శవాలు గుట్టలు, దేశాలంతా గుట్టలు దేశాలు శవాలు తయారవుతాయి. పీక్కుతుంటే రాబందులు, నక్కలు అన్నీ వచ్చి అవి ఆధారపడవు కదా. అది కూర్చుని తినడం అలవాట్లేదు వాటికి. కష్టపడి పోరాడతాయి. సృష్టిలోకి ఎక్కడా లేదు కూర్చుని తినేది. ఓ బిడ్డ దానికి రెక్కలు వచ్చే వరకే బిడ్డ తినిపిస్తుంది. అది పక్షి. అది రెక్కలు వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకో దగ్గరికి పోతుంది. ఇంక దాంతో సంబంధం లేదు. ఇక్కడే కూర్చునే తింటాడు. ఎన్ని తరాలే అనుకుంటాడు, గొప్ప అనుకుంటాడు. నా అంత భోగజీవి ఇంకెవరు లేరు అనుకుంటాడు. సరే, ఇంకొకటి, ప్రతిపక్షం అనేది పార్టీకి పాలనలో లేకపోతే ఆ పార్టీ అస్తవ్యస్తమని అంటే ఎలా ఉండబోతుంది? బాగుంటుందంటారా, బాగుండదు అంటారా? నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను. ఏపీ ప్రభుత్వంలో ప్రతిపక్షం అనేది లేదు ఇప్పుడు. సో ఒక ప్రభుత్వ పాలనలో ప్రతిపక్షం లేకపోవడం అనేది మంచిగా చెడుగా? మంచి ఎలా ఉంటుంది అక్కడ? అయ్యయ్యో, మొదటి నుంచి కూడా ప్రశ్నించడం ఉండాలి. నేను కరెక్ట్ చేసేస్తాను, నాకే అన్నీ తెలిసి అన్నప్పుడు స్వార్థంతో, అహంకారంతో నేను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా. ప్రజల తరఫున నువ్వు తీసుకున్న ప్రజాస్వామ్య దేశంలో నువ్వు పరిపాలనలో ఉన్నావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి లేకపోతే పాలకపక్షము, ప్రతి చోట, ప్రతి మలుపులో, ప్రతి అడుగులో, ప్రతి నీ యొక్క పైనల్లో నిన్ను ప్రశ్నించేటువంటి ఒక శక్తి ఉండాలి. ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి ఒక శక్తివంతమైన ప్రతిపక్షం. లేకపోతే ప్రతిపక్షం అన్న పదం కరెక్ట్ కాదు. అది ఆ పక్షం ఒకటి ఉండాలి. నేను ప్రశ్నించే అసలు పాలకుడిని ప్రశ్నించడం అన్నది పాలకుల్లో కూడా ఉండొచ్చు. అయ్యో, మన ఇంట్లో లేదా ప్రజాస్వామ్యం? నాన్నగారు ఇది తప్పు చేస్తున్నారు, ఒరే అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావు, మన ఇంట్లో మాట్లాడుకోమా? మన అందరం ఒకే కుటుంబంలో ఉండి ఇంకో తప్పు దిద్దామా, సరిదిద్దామా? మంచి నిర్ణయం, మంచి నడవడిక, మంచి పాలన, మంచి వ్యవహారం, మంచి పనితనం. నువ్వు ఈ మధ్యన ఇలా మాత్రం బాగోలేదు, నీ పని బాగోలేదు, నువ్వు వ్యాపారం ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. తండ్రి అడగడా కొడుకుని. అధికార పక్షం ఏం చేసినా సరే నా చెయ్యి వాళ్ళ అధికార పక్షం మనుషులు. ఏమిటి ఈ పద్యన? అధికార పక్షం, ప్రతిపక్షం ఇవన్నీ బాగా వచ్చేసాయి. ప్రశ్నించాలి. దీంట్లో అధికార పక్షంలో కాదు, ఎక్కడైనా సరే సభలో ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ప్రశ్నించాలి. ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ప్రశ్నించాలి. మీరు ఏదైతే ఇప్పుడు పెట్టుకున్న ఒక పాలసీ తయారు చేశారో, అయితే మీకు ఏదో అక్కడ మీకు నీరు ప్రవహించేటువంటి గడ్డ ఉంది, లేకపోతే గోదావరి ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది. ఆ నీరుని మీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్లించి వ్యవసాయానికి అనుగుణంగా మళ్లించండి, ఆ నీరుని మళ్లించండి. బ్యాక్ వాటర్స్ పోలవరం ప్రాజెక్ట్ లాగా ఈ మొత్తం దేశం అంతా కూడా నదులన్నీ అనుసంధానం చేసేస్తే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయని అధికార పక్షం వాళ్ళు చెప్పడంలో తప్పేమిటి? ప్రతిపక్షం వాళ్ళు చెప్పడు. ఈ ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిపక్షం అని పేరే కానీ ఎక్కడ ప్రతిపక్షంలాగా ఊరికే నిందించుకోవడం, తిట్టుకోవడం తప్ప నువ్వు దోచుకున్నావు ఇదే. నువ్వు బలం చోట దాచుకున్నావు, లెక్కలు చెప్పాలి, ఇక పట్టించాలి. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, దాచుకుంటున్నావు, ఎంత దోచుకున్నాడు లెక్కలతో సైతంగా ప్రజాక్షేత్రంలో దోషులను నిలబెట్టు. ఇప్పుడు మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వెళ్ళారు లోపలికి. ప్రజలకు కాసంత ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటుంది. లేకపోతే ఈ దోచుకుని వాడిదే రాజ్యం రా, మనం కూడా తిరగబడని చెప్పేసి కత్తులు, కటార్లు, తుపాకులు పుచ్చుకుని తిరగబడతారు. ప్రజాస్వామ్యం ఫెయిల్ అవ్వడం అంటే అది దుర్భరం, చాలా అన్యాయం. సరే, ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటే అసెంబ్లీలో రాజకీయంగా మాట్లాడే భాష దిగజారిపోయి గల్లీలో కొట్లాడుకునే స్టేజ్లో ఉన్న పిల్లలు ఎలా అయితే గల్లీలో కొట్లాడుకుంటారో తిట్టుకుంటూ దుర్భాషలాడుతూ, అలాంటిది అసెంబ్లీలో జరుగుతుంది. దీనికి మీరేమంటారు? గల్లీలో కూడా తిట్టుకుంటారు. వాళ్ళలో ఉన్నప్పుడు అప్పుడు ఆ సమయంలో ఎవరో పెద్ద ఆయన నడిచి వెళ్తుంటూ నోరు మూసి కూర్చుంటారు. భయం, అయ్యో పెద్ద ఆయన వెళ్తున్నారు బాగుండదు అని వింటారు. లేకపోతే ఇక్కడ ఎవరో ఒక ఆడవాడు వెళ్తుంది, మనం బూతులు తిట్టకూడదు, వెళ్ళిపోయి కొడతాడు. కాబట్టి అక్కడ పరిసరాల్లో పెద్దవాళ్ళు ఉన్నారని భయం కొంత ఉంటుంది వాళ్ళలో.
పెద్దల సభలోనే దిగజారిపోతున్నారు. అందరూ పెద్దలే, అందరూ ప్రజాప్రతినిధులే, అందరూ మంత్రులే, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒకసారి 10 సార్లు అయిన వాళ్ళు, నెగ్గిన వాళ్ళు, స్పీకర్, ఇవన్నీ ఉంటూ పెద్ద పెద్ద సీనియర్ నేతలు. సభ అంటేనే సభ్యతతో వ్యవహరించేటువంటి సభ్యులు గల ప్రదేశాన్ని సభ అంటారు. సభ అంటే సభ్యతతో ఉండేది. అక్కడ సభ్యత లేనిలో ఉంటే అది సభ ఎలా అవుతుంది? ఎగ్జాక్ట్లీ. అంటే ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అంటే ఇది మా లాంగ్వేజ్ బాయ్, మేము ఇలానే మాట్లాడతాం, ఇది మా నాగరికత అని దానికి ఒక ట్యాగ్ పెడుతున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ నాగరికతకు వచ్చిన లాంగ్వేజ్ని దాంట్లో చూపిస్తున్నారు. నిజంగా అది అసలు కరెక్టా? మేము ఇలాగే మాట్లాడుకుంటాం అంటారు, తప్పది లేదు కాదు. కాదు, నాగరికత అంటే ఏమిటి? నాగరికత అంటే కల్చర్. మన కల్చర్ని మనం చూపించుకోవడం. కల్చర్. మీకు సంస్కృతం పదం ఉంది కదా, సంస్కృతం పదం సంస్కారితంగా ఉండే భాష కాబట్టి సంస్కృతం. భాషలో సంస్కారం ఉంది. ఆ భాషలో సంస్కారం మనిషికి సంస్కారం ఇస్తుంది, మాట్లాడే విధానంలో సంస్కారం కనిపిస్తుంది, శబ్దం వినడానికి సంస్కారం కనిపిస్తుంది. అంచేతే సంస్కృతిని ప్రతిబింబించే భాష కాబట్టి సంస్కృతం అన్నారు. నువ్వు మాట్లాడే భాష అసలు మామూలుగా కాకుండా కఠోరంగా, కన్న కఠోరంగా ఉండి భరించడానిగా ఉంటే ఇంకేనా మా భాష అంటే నువ్వు కుక్క అరుస్తుంటే కుక్క అని గుర్తుపడతాం మనం కదా, పిల్లి అరుస్తుంటే పిల్లి అని గుర్తుపడతాం, ఏ జంతువు అరుస్తున్నా గుర్తుపడతాం. మనిషి మాట్లాడుతుంటే వీడు ఏ మనిషి అని గుర్తుపట్టాలి? మనుషులు ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఆ జంతువులు బాధపడతాయి మనుషుల్ని జంతువులతో పోలిస్తే. మనిషి అన్న మర్చిపోయాడు, మనిషి అన్నవాడు చచ్చిపోయాడు. సరే, ఈ మధ్య కాలంలో నేను రెగ్యులర్గా చూస్తున్న విషయంలో ఆలు మగలు, పెళ్ళి, మన సంస్కృతి అనేవి మన చరిత్ర మనకి ఇచ్చింది, మన భారతదేశ సంస్కృతి అది నిదర్శనం. కానీ అలాంటి పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే పెళ్ళి బాయ్, విడాకులు కూడా అయిపోయింది, బ్రేకప్ పార్టీ మాకు, ఇలాంటి కల్చర్లోకి ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఒకప్పుడు పెళ్ళిని ఒక దేవుళ్ళలా చూసేవాళ్ళు. అంటే పెళ్ళి జరిగింది అని అంటే తప్పు చేయకూడదు, దానికి చాలా ఉన్నాయి మనకి తెలియని చరిత్రలో. అయితే ఇప్పుడు చూస్తే ఈ బ్రేకప్ పార్టీ భయ, వచ్చేయండి నైట్ కూర్చుందాం, ఇలాంటివి నేను చాలా రెగ్యులర్గా మనం వింటున్నాం వర్డ్స్. అసలు మీరేమంటారు ఈ కల్చర్ని? భార్యాభర్తలు విడిపోతున్నారు. అసలు పెళ్లి చేసుకోకుండా మీకు ఎవరు చెప్పాడు పెళ్లి చేసుకోమని? ఇడియట్స్. అలా సారీ, లివింగ్ రిలేషన్ ఈ మధ్య కాలంలో వస్తున్న ట్రెండ్. లివింగ్ ఇన్ రిలేషన్షిప్కే వివాహం పెట్టారు కదా, మళ్ళీ వివాహం ఉండగా లివింగ్ ఇన్ రిలేషన్ ఏంటి? వివాహం అంటేనే లివింగ్ ఇన్ రిలేషన్. భార్యాభర్తలు దంపతులుగా ఆచంద్రార్కం పిల్ల పాపలతో మనవలతో మీరు ఆనందంగా జీవించండి అని కదా, అందుకే లివింగ్ ఇన్ రిలేషన్ పెట్టారు. మళ్ళీ పెళ్ళి అయిందంటే లివింగ్ ఇన్ రిలేషన్ అంటే వేరే. సో దాన్ని ప్రోత్సహించడం తప్పు, దాన్ని అనుమతించడం తప్పు, దాన్ని స్వేచ్ఛని పేరుతో పిలవడం తప్పు. అసలు ఈ కట్టుబాట్లు తల్లిదండ్రులు విడిపోతున్నారు, పిల్లలు పసికొనులు అయి ఉంటారు, 10 ఏళ్ళ లోపు ఉంటారు. వాళ్ళని ఎవరికి వాళ్ళ బతుకుని వదిలేస్తారా? వాళ్ళ కర్మగా వాళ్ళని వదిలేస్తారా? నీ దారి నువ్వు పోతున్నావు, ఆవిడ దారిని ఆవిడిపోతుంది, నువ్వు కావాల్సిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావు, వాళ్ళకి కావాల్సిన అబ్బాయిని అనుకుంటున్నావు. ఒకసారి ఎగ్జాంపుల్. మరి వీళ్ళ సంగతి ఏమిటి? ఒక అడ్వకేట్గా నా అనుభవం చెప్తాను. నేను కోర్టులో ఉన్నాను. 2 భార్యాభర్తలు విడిపోతున్నారు, కోర్టు దాకా వచ్చేసారు. మ్యూచువల్ డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అంతా అయిపోయింది. ఈ పిల్లలు ఎవరి దగ్గర ఉంటారన్నారు. మొట్టమొదటి ఏమన్నారంటే అమ్మ దగ్గర ఒకళ్ళు, నాన్న దగ్గర ఒకళ్ళు ఉంటారని అనుకున్నారు వాళ్ళు. అనుకున్నారు. తెలియక నేను కూడా అలా చేస్తా. ఆ చివరిని 2 పిల్లల్ని మీరు మా పిల్లలు ఏదో చెప్దాం అనుకుంటున్నారు మీకని తాత ఏదో చెప్పాడు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తమ్ముడు నాన్న దగ్గర, నేను అమ్మ దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా విన్నాం కదా, మేము అలాగే విడిగా ఉండం, తమ్ముడు నేను కలిసి ఉంటాం ఎక్కడున్నా. అది కాదు, మరి తమ్ముడు ఒక చోట అక్క ఒక చోట కదా పంచుకున్నారు పిల్లల్ని. వాళ్ళెవరు మమ్మల్ని పంచుకోవడానికి? మేము ఉంటే చెరో చోట ఉండం, ఒకే చోట ఉంటాం. మేము పిల్లల్ని 2 కాగలించి నడుస్తూ కూర్చున్నారు. జడ్జి పరిస్థితి ఏమిటి? కలిపేశారు, తల్లిదండ్రులు 2 కలిపేశారు. అంటే జడ్జి గారు చాలా అందరికీ అక్కడ మర్చిపోయింది, అందరికీ షాక్. పిల్లలు కదా, పిల్లలు వాళ్ళని అడగకుండా మీరు విడిపోమడానికి అండి. హౌ డేర్ యు ఆర్, మీ జీవితం సగం అయిపోయింది, ఇంకో సంవత్సరం ఉంటుంది. ఆ మూల ఎక్కడ పడవడం నన్ను తుడిచేస్తాడు ఒకడు. వాట్ ఎవర్ దీస్ కిడ్స్. పెళ్ళి ఈ పిల్లలు కన్నా తర్వాత మీరు ఎగిరి సెపరేట్లు అయిపోయాడు. మీకు స్వేచ్ఛ ఒకటి, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. పిల్లల్ని కనేయడం, పక్కకు పెట్టేయడం, లేదా అదిగో ఆ గుళ్ళ దగ్గర ఇక్కడ వదిలేశారు. ఇవాళ కూడా న్యూస్ చూసాం మనం. ఒక చిన్న 2 పిల్లల్ని, 5 సంవత్సరాల బాబు, ఒక పాప, చంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు.
అక్కడ ఎవరూ లేరు. ఒక ఆవిడ జిహెచ్ఎంసీ ఆవిడ చూసి ఈవినింగ్ వరకు తనతోనే ఉంచుకొని పాపం ఆలించి పాలన చేసి ఏదో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చింది, ఎవరన్నా వస్తారేమో పాపం మా పిల్లలు పసిపిల్లలు తల్లిదండ్రి లేకుండా ఈ ఏజ్ లో ఈ పిల్లలు ఎలా ఉంటారు అని ఇంకొక తల్లి తప్పించి వాళ్ళ కోసం వచ్చి చూసింది తన పని మానుకొని. అంటే కొంతమంది ఇంతలా ఆలోచిస్తుంటే, ఏ సంబంధం లేని వాళ్ళు పిల్లల గురించి అలా ఆలోచిస్తుంటే, ఆ కన్న తల్లిదండ్రులు, ఈ బుద్ధి జ్ఞానం లేని ఆ తల్లిదండ్రి మాత్రం చాలా ఈజీగా కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేస్తున్నారు. అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి దొరికితే? సమాజం పాడైపోయింది, సమాజం కల్చర్ మారిపోయింది. ఈ దొంగ నాటకాలు, కొంతమంది వ్యక్తులు వాళ్ళని సమర్థించుకోవడానికి, అబ్బే ఇప్పుడు ఎవరు మంచిగా లేరు, అందరూ ఇలాగ ఉన్నారు, అబ్బే మారిపోయింది. వద్దు, నీ దుర్మార్గాన్ని నువ్వు అందరికీ ఆపాదించేకు. నీ విచ్చలవిడదానాన్ని, స్వేచ్ఛ పేరుతో నీ విచ్చలవిడదానాన్ని, నీ యొక్క బాధ్యతారహిత ప్రవర్తనని మొత్తం సొసైటీలో 90% అంటకట్టేయద్దు. ఆ స్వీపర్ ఏదో ఉంది కూడా, పిల్లల్ని తీసుకెళ్ళి రాత్రి అంతా చూసి రోజు చూసి మొన్నటి తీసుకొచ్చిందని దాన్ని చూడండి. ఇంకా మానవత్వం ఉంది, తల్లి విడిచిపెట్టలేదు పిల్లల్ని, వస్తుంది తల్లి ఎంత దుర్మార్గులైనా వచ్చేస్తుంది, వెతుక్కుంటూ వచ్చేస్తుంది తల్లి వదలలేదు అని స్త్రీగా ఆవిడికి నమ్మకం. కానీ మన బాధ ఏంటంటే అంత నమ్మకం ఉన్న వాళ్ళని కూడా ఆవిడని నిరాశపరిచారు. ఆవిడని అంటే ఒక రోజు కాదు, రెండో రోజు కూడా. కానీ ఎప్పటి నుంచి ఆవిడ చూస్తోంది కదా జరుగుతున్న పరిస్థితిని. ఆయన దగ్గర నిర్ణయానికి రాలే, యథవలు ఇంతే అని అనుకోలే, వస్తుంది తల్లి అనుకుంది. ఇవాళ కొత్తగా పుట్టిన అమ్మాయి కాదు కదా ఆవిడే, ఉంటాయి 40-50 సంవత్సరాలు ఉంటాయి. కానీ మానలేదు తను ఈ విశ్వాసం ఉంది తల్లి అన్నది వచ్చి తీరుతుందని. ఈ వేళ స్వేచ్ఛ పేరుతో అన్ని వ్యవస్థలు కలుషితం చేసి, అన్ని వ్యవస్థలు అబ్బాయి ఇదంతా అక్కడ ఆ దేశంలో ఇలా ఉంది, ఈ దేశంలో ఉంది, పక్క వాళ్ళని చూసి ఇతర దేశాల్లో కల్చర్ మనకు గోడ నేర్పడమేటి. కల్చర్ ఇంకో దేశం నుంచి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యాలు. మంచి ఉంటే నేర్చుకుందాం, అయ్యో మంచి ఉంటే ఇందాక నేను ఉదాహరణ చెప్పాను అమెరికాలోదే. మన ప్రవర్తన పిల్లలు చూస్తున్నారు, వాళ్ళ మీద చెడు ప్రభావం చూపిస్తుంది. మనకి రెడ్ సిగ్నల్ పడితే రోడ్డు క్రాస్ చేయొద్దని ఆపారు కదా, అక్కడ మంచి వాళ్ళు లేరు, అక్కడ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్ చెప్పించేది అన్ని బయట నుంచి ఇటువంటివి చూసే సివిక్ సెన్స్కి. మనం ఇంకోళ్ళ దగ్గర నుంచి కల్చర్ నేర్చుకోక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలని లేదు. భర్త తన ఇష్టం వచ్చిన అమ్మాయితో అతను కూడా ఉండొచ్చు, ఆవిడ కూడా ఇష్టం వచ్చిన అమ్మాయితో ఉండొచ్చు. సంసారం అనేది ఒక బయోలాజికల్ నీడ్. తప్పుడు మాటలు. వ్యవస్థ, కుటుంబం అనేది వ్యవస్థ ఉంచిన ఇన్స్టిట్యూషన్. ఫ్యామిలీ, మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఇన్స్టిట్యూషన్. వాట్స్ అండ్ గార్డియన్ యాక్ట్ ఫోన్ చేయమంటారు అమెరికాలో 100 ఏదో పోలీసులకి, తల్లి కొట్టినా తండ్రి కొట్టినా. మన దగ్గర వెళ్ళి వద్దు, తల్లి కొడితేనే మాటింటాడు. అలా కాదు, వాడు ఎందుకు కొట్టాడు, ప్రేమతో కొట్టాడు. మళ్ళీ నీకు దెబ్బ తగిలితే ఎవరి దగ్గరికి వెళ్ళి పరిటికి వెళ్ళి ఒళ్ళు పడుకున్నావు, తల్లి దగ్గరికి. నిన్న కొట్టింది కదా, ఎందుకు వచ్చిపోయావు, నేను కొట్టింది, వెళ్ళి పడుకున్నావు. మీకు సృష్టిలో తల్లి రక్షణ తల్లే, శిక్షతో కూడా ఉంటుంది. కర్ర వచ్చుకుని బయటికి వెళ్ళాక గుమ్మాన్ని దాటేవా కాలు ఎరకొడతా, గుమ్మం దాటితే నీకు ప్రమాదం. కాబట్టి రక్షణ దళం తుపాకీతో ఉంటారు వాళ్ళు. ఇంట్లో అమ్మ రూపంలో అంటారు. అమ్మ 10 చేతుల్లో 10 ఆయుధాలు పట్టుకుంది కదా. కాబట్టి ఈ వెర్రి వేషాలని సర్టిఫై చేస్తూ అంగీకరిస్తూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. మీరు అన్నట్టుగా ఈ లివింగ్ ఇన్ రిలేషన్కి ఎంతమంది మీ ఖాతాలో ఉంటున్నారు, ఎంతమంది అవతల ఖాతాలో ఉంటున్నారు. నా లివింగ్ ఇన్ రిలేషన్షిప్కి ఎంతమంది పిల్లలు ఎక్కడ పోతారు, పిల్లలు ఏమైపోతారు, మీ అమ్మ నాన్న ఎక్కడ పోతారు. నియమం, నిబంధన, కట్టుబాట్లు ఇవి సొసైటీ 10 కాలాల పాటు సర్వైవ్ చేయడానికి సర్వైవ్ అయింది. మన సమాజం సర్వైవ్ అయింది. అలాగా నాగరికత పెరిగింది, చదువు పెరిగింది, విద్య పెరిగింది, ప్రపంచం అంతా కూడా విలేజ్ అయిపోయింది. స్కై ది లిమిట్. మన మేధాస్సు అంతా ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. కానీ ఇంక దిగజారిపోతున్నాం. ఇవాళ సీనియర్ సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు రావాలి? దరిద్రం. తల్లిదండ్రుల్ని కావిడిలో కూర్చోబెట్టుకుని తీర్థయాత్రలు చేశారు శ్రవణ కుమారుడు. తల్లిదండ్రులు తీర్థయాత్రలు తీసుకెళ్ళాలి. ఎదిగాడు కొడుకంటే తల్లిదండ్రులు తీర్థయాత్రలు తీసుకెళ్ళి బాధ్యత. అంచేత ఇప్పుడు నేను మెయింటెనెన్స్ ఇస్తాను కావస్తే తండ్రికి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తారు. పావులేదని మీ నాన్నగారు కట్టే కానిచ్చేయండి, డబ్బులు పంపుతా, అమౌంట్ పంపించేస్తాను, ఎంతైతే అంత. ఇప్పటికే మనం ఎందుకు మాట్లాడారు, మీరు గట్టిగా ఈ ప్రశ్న ఎందుకు వేశారు? ఎప్పుడు చూస్తున్నా రోజుకు 4-5 ఇన్సిడెంట్ మీ దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ఒక జర్నలిస్ట్గా మీ దగ్గరికి అనేకమైన విషయాలు వస్తున్నాయి. కాబట్టి
ఇదేమిటి ఇలా తయారైపోతుంది, బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడే మీరు చెయ్యి విసురుకున్నారు, ఏమిటి వాడు తీసి నాన్సెన్స్ అన్నారు కూడా అడిగారు. ఇలాగ అడిగడం అనేది ఆలోచనలో భాగం. ఆలోచిస్తున్నాం, ఆలోచింపజేస్తున్నాం, ఆలోచన చేయాలని చెప్తున్నాం, గట్టిగా చెప్తాం, విత్ ఏ బర్నింగ్ హార్ట్, విత్ ఏ కూల్ మైండ్. కాబట్టి ఇప్పటికీ కూడా ఆలోచించకపోతే కొద్ది రోజుల్లో ఒకప్పుడు మా దేశం ఇలా ఉండేదట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి వచ్చేస్తుంది. చరిత్ర కాలగర్భంలో కలిపేస్తారు, నీకు అసలు చరిత్ర లేదు, ఈ మధ్యన పుట్టో నువ్వు. కాబట్టి ఇది బాధపడవలసిన విషయం, దీన్ని అంగీకరించకూడదు. పసిపిల్లలే వీళ్ళు కూడా. 9 సంవత్సరాల అబ్బాయి ఒక చిన్న పాపని రేప్ చేయడం. అలాంటి పిల్లలు, వీడికి తెలిసి చేస్తున్నాడు తెలియదు చేస్తున్నాడు అనేది నేను పక్కకు పెడితే మాట్లాడడం అనేది, బట్ వాడు రేప్ చేయడం ఏంటి, వాడు ఆ అమ్మాయిని అలా చేసి చంపేయాలి అనే అంత క్రూరత్వం వాడి మైండ్లోకి రావడం ఏంటి, అసలు దీన్ని ఎలా తీసుకోవాలి? జువెనైల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, బాల నేరస్తుడు. ఇప్పుడు ఆ బాల నేరస్తులు పెరిగిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళని రక్షించడం అన్న దానికి ఒక చట్టం ఉంది. మొత్తం ఎక్కడైనా సరే ఏ నేరం జరిగిన పిక్ పాకెటింగ్ బాల నేరస్తులు ఉంటున్నారు, ఎక్కడైనా సరే దోపిడీ చేసి బాల నేరస్తులు తయారు చేస్తున్నారు. బాల నేరస్తులు సంఘం ఒకటి ఉంది గట్టిగా. నేరస్తులు తయారు కాని సమాజాన్ని ఆశిస్తే పర్వాలేదు, కానీ నేరస్తులు బాలలు అయితే వాళ్ళ హక్కుల రక్షణ కోసం సంఘం. వాళ్ళకి హక్కుల రక్షణ కోసం అంటే అసలు ఈ పిల్లలు ఎవరు కూడా, పసిపిల్లలు ఎవరు కూడా నేరస్తులుగా మారేటువంటి పరిస్థితి లేనిటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలని దానికోసం సంఘం పెట్టాలి, దానికోసం పోరాడాలి. నేరస్తులు తయారవ్వాలి, కానీ నేరస్తుల హక్కులు కాపాడాలి. అఫ్జల్ గురుకి కసబ్కి ఉరి శిక్ష వేసినప్పుడు అతను ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగాయి. ఉరి శిక్షకి వాళ్ళిద్దరికి ఉరి చేస్తున్నప్పుడే జరిగి వాళ్ళ పేర్లే రాశారు ప్లే కార్డుల మీద. ఒక డిబేట్ నేను వెళ్ళాను. అఫ్జల్ గురు నీ రక్తం ద్వారా దేశంలో కొన్ని వందల మంది అఫ్జల్ గురుని పుట్టుకొస్తారని రాశారు. నువ్వు నేరాన్ని సమర్థిస్తున్నావా లేదా ఉరి శిక్షను వ్యతిరేకిస్తున్నా? నేను ఉరి శిక్షను వ్యతిరేకిస్తున్నావు అన్నాడు ఆయన. హైదరాబాద్లోనే జరుగుతా. ఉరి శిక్షకి నేను వ్యతిరేకమే అన్నాను. అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా, ఉరి శిక్ష పడకూడని దేశం, సమాజం నిర్మాణం కావాలి. నేను ఉరి శిక్ష పడేంత నేరం చేసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు పెరుగుతారు. అసలు ఉరి శిక్ష పడేంత నేరం చేసే వ్యక్తులు కూడదు. తప్పు చేసిన తర్వాత తప్పు చేశాడు అని వాడికి శిక్షించడం కంటే తప్పునే చేయకుండా మనం కాపాడుకోవడం అనేది మేలు, ఉత్తమం. విద్య యొక్క లక్షణం అదే కదా. విద్య ఎందుకు? సంస్కారం ఇవ్వడానికి. విద్యను ఎందుకు నువ్వు ఇంజనీర్లు తయారు చేసి, ఇంగ్లీష్లో బాగా మాట్లాడిన తయారు చేసి, మంచి తెలుగుగా వెప్పలు తయారు చేసేవాడిని, తెలుగుగా బాంబులు తయారు చేసేవాడిని ఇప్పుడు సృష్టించుకోవడానికి కాదు చదువు. చదువుతో సంస్కారం వచ్చి, బుద్ధి వచ్చి, వాడు ఏ తప్పులు చెయ్యనేటువంటి వాడు కావాలి. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసినప్పుడు అయినా చెప్పావు కాదు నాకు అన్నాడు. మరి ఆ కథ నీతి సరదాగా చెప్పుకున్నట్టుకుందా? తోటకూర దొంగతనం చేసినప్పుడు నువ్వు చెప్పుంటే నేను మంచి వ్యక్తిగా, మంచి పౌరుడిగా, మంచి నాగరికుడిగా ఉండేవాడు, నా జీవితం బాగుండేది కదా, సమాజంలో గౌరవంగా ఉండేవాడు. అయ్యో ఈ ప్రతి వ్యక్తికి మంచి అందరి చేత శ్లాఘింపబడాలనుకుంటాడు కదా. ప్రతి వ్యక్తి ఆలోచన అయ్యో 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 తీపి. అదే మనిషికి ఎన్ని 100 కోట్లు ఇచ్చినా అజిమస్తాన్ దావుద్ ఇబ్రహంలో జీవితాలు ఎందుకు వద్దనుకుంటారు. వ్యక్తిని నిర్మాణం చేసి విద్య లేదు, గుమాస్తాను నిర్మాణం చేసి విద్య వచ్చింది, ఎంప్లాయీస్ని తయారు చేసి విద్య వచ్చింది. తల్లి దగ్గర విద్య లేదు. పూర్వం చదువుకునేవారు మామల దగ్గర, అమ్మమ్మ దగ్గర కథలు వినేవారు, ఏదో చదువుకునేవారు. మూలాలకి వెళితే లోపం కనబడుతుంది. లోపం ఉప్పుకి తీరాలి. ఇంటికి ఎవరిన బంధువులు వస్తే హాయ్, వెళ్ళిపోతుంటే బాయ్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఎంతో అందంగా, ఆనందంగా అమ్మమ్మలు, తాతయ్యలు, అంటే పెద్దమ్మలు, పిన్నులు అనుకుంటూ కళకళలాడుతూ ఉండేది. ఒక్కొక్కళ్ళ దగ్గర ఆ పిల్లలు నేర్చుకునే తెలివి వేరే ఉండేది. వాళ్ళందరినీ చూసి నేర్చుకునేవారు ఎలా ఉండాలి. కానీ ఇప్పుడు ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ, తల్లి తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు వస్తారు, లాకులు తీసుకుంటారు. వాళ్ళ పట్టాన వాళ్ళు ఏ సినిమా చూస్తారో, ఏం చేస్తారో, ఎవరితో మాట్లాడారో, ఎవరి ప్రపంచం వాళ్ళది. ఆ తల్లి ప్రపంచం తల్లిది, తండ్రి ప్రపంచం తండ్రిది, పిల్లాడి ప్రపంచం పిల్లాడి. సో ఇంకా నేర్చుకునే స్థితి ఎక్కడుంది పిల్లలకి? ఎక్కడ నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటున్నారు. మీరేమో మధురంగా ఉన్న ఫలం పెట్టరు, మధురంగా ఉన్న తేనె ఇవ్వరు, మధురంగా ఉన్న పాలు క్షీరం ఇవ్వరు. ఏవైతే అనారోగ్యకరమైనవి ఉన్నాయో అన్నీ అనారోగ్యకరమైనవి పెడుతున్నారు. తిండి అదే పెడుతున్నారు, అది దగ్గరగా ఉన్న వస్తువులు అవి ఉంచుతున్నారు, చూసేటువంటి చిత్రాలను అవి పెడుతున్నారు. అతను పరిసరాలన్నీ కూడా అనారోగ్యకరమైన పరిసరాలే. మనకే మనం చూసి మాట్లాడుకోగలుగుతున్నాము అంటే అర్థం ఏంటంటే ఎంత బాధతో మాట్లాడుకుంటున్నాం. ఇవాళ జనరేషన్లో ఆ లోపం, ఆ గ్యాప్ వచ్చేసింది. మహామేధావి అనుకుంటుంటే రామానుజు ఇక్కడ కదండి, మ్యాథమెటిక్స్ రామానుజు, శకుంతలాదేవి ఇక్కడ కదా. నువ్వు నీ నేటివిటీలో ఉండకుండా ఉండడం అది గొప్ప నేటివిటీ.
మీ అమ్మ మీ మామ మీ ఎలా మాట్లాడుకుంటారు, ఆ మాటలు ఏం మాట్లాడకుండా, ఆ వ్యవహారం లేకుండా, ఇంటిలో ఆ వాతావరణం లేకుండా నీ జీవనం అంతా కూడా పరాయి ప్రభావంతో ఉంటేనే గొప్ప. అది ఇప్పుడు జరుగుతుంది. నీకున్న ఒరిజినాలిటీ ఏది ఉందో, సహజ స్వభావం, సహజమైన రీతి, సహజమైన ఆలోచన, సహజమైన మనుగడ, సహజమైన జీవన విధానం కనుమరుగైపోయింది. సార్ ఇలా మాట్లాడుతూ ఉంటే మనం ఎంత మాట్లాడినా అసలు దీని నెవర్ ఎండ్ సబ్జెక్ట్ అసలు ఇది. ఓవరాల్గా చూస్తే ఫ్యామిలీ పరంగా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఒక సైడ్ అయితే, పొలిటికల్ పరంగా చూస్తే ఎక్స్ సీఎం కేసీఆర్ కూతురు కవిత, కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చింది, కానీ ఎందుకు కవితకు అసలు బెయిల్ రావట్లేదు? కేసుల్లో ముద్దాయికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్ర, ఎవరెవరికి ఏ పాత్ర ఉంది, ఎవరెవరికి ఏ అవసరం ఉంది, ఎవరెవరికి ఏ కారణం ఉంది బెయిల్ రావడానికి. 90 ఏళ్ళ ముసలికి బెయిల్ ఇచ్చారంటే కారణం ఒకటి ఉంటుంది. లేదు, ఒక పెద్ద కుటుంబం ఉంటుంది, తండ్రి తనే 5 పిల్లలు, తల్లి తండ్రి ముసలివాళ్ళు, భార్య రోగిశ్రీ, ఇతని ఇంటికి వెళ్ళి సంపాదిస్తే కానీ వాళ్ళకి తిండి జరగదు, అదొక కారణం బెయిల్ ఇవ్వడానికి. ఓకే, బెయిల్ ఇవ్వడానికి కేసుతో సంబంధం లేని కారణాలు ప్రధాన భూమి పోషిస్తాయి. బెయిల్ ఒకసారి కేసు తీవ్రతను చూసి బెయిల్ కూడా నిరాకరిస్తారు. విచారణలో అంటే విచారణ అన్నది పదం కరెక్ట్ కాదు, అది ఎంక్వైరీ అంటే విచారణ, కోర్టులో కేసు నడవడం విచారణ అనాలి. దర్యాప్తు అన్నది కరెక్ట్ విషయం, ఇన్వెస్టిగేషన్. దర్యాప్తులు ఉన్నప్పుడు ఇంకా సాక్షుల్ని మాట్లాడాలి, సాక్షుల్ని విచారించాలి, సాక్షుల దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకోవాలి, స్టేట్మెంట్ అంటాం, వాంగ్మూలాలు తీసుకోవాలి, ఎవరెవరు దీంట్లో సాక్షులు, ఛార్జెస్ ఫైల్ చేయాలి. ఈలోగా ఈ ఈ నేరస్తుని కనుక బయటికి వదిలితే ఆ సాక్షుల్ని బెదిరిస్తారు, సాక్ష్యం చెప్పొద్దంటారు. ఈ అన్వేషణ లేకపోతే ఈ దర్యాప్తుకి అడ్డు వస్తారు. ఎక్కడెక్కడైతే సాక్ష్యానికి కావలసినటువంటి వస్తువులు ఉన్నాయో, ఆధారాలను తారుమారు చేస్తారు, మాయం చేస్తారు, డిస్ట్రాయ్. అలాంటి ప్రమాదం ఉందనుకున్నప్పుడు వాళ్ళు బెయిల్ ఇవ్వరు. లేదా ఇక్కడి నుంచి చెప్ప పెట్టకుండా బయటికి పారిపోతారు, మళ్ళీ దొరకరు, తుపాకీ దెబ్బకు కూడా దొరకరు, అనుకున్న వాళ్ళు కూడా బెయిల్ ఇవ్వరు. ఈ బెయిల్ ఇవ్వడానికి కారణాలు ఉంటాయి, బెయిల్ ఇవ్వకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి. అంచేత దర్యాప్తు చేసే సంస్థ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ వాళ్ళ అభ్యంతరాల్లో హేతుబద్ధత ఉంటే హేతుగత వాళ్ళు ఆ కారణాలతో రైట్ నీకు బెయిల్ ఇచ్చేది లేదు, నువ్వు లోపల ఉంటే వచ్చే నష్టము లేదు, ఈ లోపల ఉంటే నష్టం ఉండి డయాలసిస్ పేషెంట్ రోజు డయాలసిస్ చేయించుకోవాలంటే పోనీ వదులుదాం, పోనీ మనమే డయాలసిస్ చేయించేద్దాం ఇక్కడ అనుకుంటారు. జైల్లో అంటే రిమాండ్లో ఉన్న ముద్దాయికి డయాలసిస్ చేయించే పరిస్థితి వస్తే చేస్తారు. మరి కసబ్కి ఎంత బెయిల్ ఇవ్వలేదే, ఎవరు అడగలేదు అనుకోండి. మైనర్ అని చెప్పుదాం అనుకున్నారు పాపం. మైనర్ అని చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళ ఊరు వెళ్తే అవ్వాలి, వాళ్ళ ఊరు ఎక్కడుందో తెలిసిపోతుంది. అంచేత ఆ ఆధారాలు తేలేదు, వాడికి మాత్రం బ్రహ్మాండంగా మనం బాగా పోషించాం. కాబట్టి అలాగా బెయిల్ ఎప్పుడు ఇవ్వచ్చు, ఎప్పుడు ఇవ్వకూడదు అనేది ఉంది, ప్రమాణాలు. అంచేత కేజ్రీవాల్కి వచ్చేసింది, ఇవిడి రాలేదనేప్పటికీ వాడు నిర్దోషాన్ని రుజువు అయినట్టు కాదు, ఈవిడికి రాలేదు కాబట్టి ఈవిడ దోషం నిర్ధారణ అయిపోయినట్టు కాదు, కేసు విచారణకి ఇంకా రాలేదు. కేసులో ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో, బలమైన ఆరోపణలు, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ వాళ్ళ చుట్టూ ఉచ్చు బాగా బిగుసుకుంటోంది. ఇంకా బయటికి వెళ్తే వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు కాబట్టి ఇవ్వట్లేదు. సరే, ఇవాళ ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అసలు అదొక పెద్ద ఏమంటారు కుంపటిలాగా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. స్కూల్స్, చిన్న స్కూల్స్లో చాక్లెట్స్లో అని చెప్పి వీటిలో పెట్టి చేయడము. అసలు ఈ డ్రగ్ మాఫియా అనేది అసలు ఎలా అరికట్టచ్చు? చాలా వరకు క్యాంపెయిన్స్ చేస్తున్నారు, చాలా అది ఇది అని చెప్తూ ఉన్నారు, కానీ బట్ ఎక్కడి నుంచో మొత్తానికి అది వస్తూనే ఉంటుంది. ప్రతిసారి డ్రగ్ మాఫియా దొరుకుతూనే ఉంది, వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇది సొల్యూషన్ అంటారా? కరెక్ట్ సొల్యూషన్? ఈ డ్రగ్స్ నేరమయ సామ్రాజ్య స్థాపనలో భాగాలు. మనుషుల్ని ఎరవేసి, మనుషుల్ని దానికి బానిసల్ని చేసి, మనుషుల్ని దాంట్లో ఇరికించి వాళ్ళ జీవితాలు అక్కడే అంతరించిపోయి వీళ్ళందరూ కొంతమంది ఆ మాఫియాలు రాజకీయంగా కూడా ఉన్నారు. వీళ్ళు లేరని అనద్దు, ఉన్నారు, లబ్ధి చేకూరుతుంది వాళ్ళకి. రాజ్యాలు ఏర్పడుతున్నాయి, స్మగ్లింగ్ రాజ్యాలు ఏర్పడ్డాయి, గంధం చెక్కల స్మగ్లింగ్, ఇంకా ఏ స్మగ్లింగ్, ఏనుగు దంతాల స్మగ్లింగ్, లేకపోతే ఇంకెక్కడైనా సరే మాఫియా అన్న పదం, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, పవర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇక్కడ అన్ని చోట్ల మాఫియా. హ్యూమన్ ట్రాఫికింగ్,
మనుషులతోటే వ్యాపారాలు చేసేస్తున్నారు, మైనర్లతో వ్యాపారం చేస్తున్నారు, ముక్కు పచ్చలారని పిల్లల్ని అమ్మేస్తున్నారు, కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి. వ్యాపారాల్లో ఈ వ్యాపారాలు ఒకటి ప్రపంచాన్ని ఈవేళ గడగడలాడించేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా సభ్య దేశాలు వేదికను పెట్టుకున్నాయి, ఆ వేదికలోంచి మాట్లాడుకున్నాయి, నిర్ణయాలు తీసుకున్నాయి. అంతర్జాతీయ లెవెల్లో దీని మీద హత్య జరుగుతోంది. ప్రధానమైన ఈవేళ ప్రపంచాన్ని ఒక విధంగా సర్వనాశనం చేసేస్తున్నటువంటి ఒక జాడ్యం క్యాన్సర్, ఈ మత్తు మందులు చాలా పగడబందిగా తీసుకున్నారు. అన్ని దేశాలు కూడా కట్టుబడి ఉండవలసిందే దీనికని. అంచేతే మత్తు మందులు ఆడుతున్న పిల్లల్ని బాధితులు అన్నారు, నేరస్తులు కాదు. వాళ్ళ చేత మందు కొనిపించేలా చేసేది వాడు నేరస్తులు. అలా అని చెప్పి బాధితుడు అంటే వాడి ఇంట్లో పెద్ద ట్రంక్ పెట్టిలో 100 ప్యాకెట్లు కొకేన్ పెట్టుకున్న వాడిని బాధ్యత అనడం లేదు. వాళ్ళు అందరికీ సప్లై చేస్తాడు వాడు, మళ్ళీ వాడు నేరస్తుడే. మత్తు మందికి బానిసలుగా తయారు చేయబడ్డ పిల్లలందరూ కూడా బాధ్యత. వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం చేసుకుంటే అందరూ సహకరించాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎందుకంటే ఇలాంటివి జనాల్లో ప్రతి ఒక్కరికి చాలా చిన్న అనేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరిని అడగాలి, దానికి ఆన్సర్ ఎలా తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అయితే మనకి న్యాయం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకి మీరు చాలా బాగా మాకు ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ శ్రావణి.